మహిమగల దేవునిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము మీ వెలుగును ప్రకాశింపనీయుడి. దీని ధ్యానార్థమై మనము ఆది కాండము 1వ అధ్యాయము 15వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదము గాక. భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగాకనియు పలికెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినుచుండిన ప్రియమైన వారలారా, దేవుడు ఆకాశ విశాలమునందు జ్యోతులను ఉంచెను. అదే విధముగా క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో చదవగలము. దేవుడు మనలను క్రీస్తు యేసునందు పరలోకమందు ఉంచి ఉన్నాడు. మనము పరిశుద్ధాత్మ అభిషేకమును పొందినప్పుడు ఈ పరలోక రాజ్యములోనికి మనము ప్రవేశించుచున్నాము. ఎక్కడైనను సరే దేవుడు మనలను ఉంచిన చోటు ఏ స్థలమైనను సరే అది మనకు పరలోకమే. దానిని మనము పరలోకముగానే ఎంచుకొనవలెను. అప్పుడు మనము ప్రకాశించుచు ఇతరులకు కూడా వెలుగునివ్వగలుగుదుము. అయితే మన చిత్త ప్రకారము మనము ఒక స్థలమును కోరుకొనిన ఎడల లోతు సొదొమను ఎన్నుకొనినప్పుడు అది అతనికి పరలోకము వలె కనిపించిన రీతిగానే మనం ఎన్నుకొను స్థలమును పరలోకము వలె కనిపించును గాని సొదొమ మీద అగ్నిగంధకములు వర్షించినప్పుడు అది నరకముగా మారిన రీతిగానే మనమును ఎన్నుకున్న స్థలము బహు త్వరగా నరకముగా మారును. మనము లోతు జీవితమును చూచినట్లయితే అతడు అబ్రహాము వలె గొప్ప ప్రార్థనా వీరుడుగానే కనపడెను. అయితే అబ్రహాము దేవుడు చేసిన వాగ్దానము మీదనే తన విశ్వాసము ఉంచెను. అనగా దేవుడు నన్ను ఆశీర్వదించెదనని వాగ్దానము చేసెను. కాబట్టి నేను ఎటు వెళ్ళినను దేవాది దేవుని యొక్క చిత్తము చప్పున ఆశీర్వదించబడుదును అను ఒక దృఢ విశ్వాసమును కలిగి ఉండెను. కాని మనము లోతును చూచినప్పుడు తన కనులకు యెహోవా తోట వలెయును ఐగుప్తు దేశము వలె నీళ్లు పారు దేశముల వలె కనపడిన సొదొమ గొమొర్రాలను ఎన్నుకొనెను. తాను ఆ ప్రదేశమును ఎన్నుకొనుటకు ముందుగా దేవుని యొక్క ఆలోచనను అడుగుటకు బదులుగా తన కన్నులకు పరలోకము వలె కనపడుచున్న ఆ ప్రదేశము పైనే తన దృష్టి అంతయు నిలిపెను. ప్రియమైన వారలారా, నేడు నీవును లోతు వలె నీ కన్నులకు పరలోకము వలె కనపడుచున్న వాటిపైనే నీ దృష్టి నిలుపుచున్నావా? దేవుడు మనలను ఒక స్థలములో నిలబెట్టి ఉన్నాడంటే అది నిశ్చయముగా ఆయన యొక్క చిత్తమై ఉన్నది. దానిని బట్టి అనేకులపై వెలుగు ప్రకాశింపజేయుటకే నిన్ను నిలబెట్టి ఉన్నాడని గ్రహించుము. బహుశా ఆ మార్గము నీకు ఇరుకైనదిగాను అనుకూలముగా లేనిదిగాను కనపడవచ్చును. కాని నీ పట్ల ఒక ఉద్దేశ్యము కలిగిన దేవుడి చిత్తమని మనము ఆ మార్గములో వెళ్ళవలెను. అబ్రహామును ఆశీర్వదించేదనని చెప్పిన పిమ్మట అది జరుగుటకు అతడు అనేకమైన ఇరుకు మార్గములలో ప్రయాణము చేయవలసి వచ్చెను. అతను ఆ విధముగా విశ్వాసము ద్వారా దేవుని చిత్తమునకు లోబడి ఉండెను. కాబట్టియే అబ్రహాము విశ్వాసములకు తండ్రిగా అనేకులకు వెలుగును ప్రకాశింపజేయగలిగెను. లోతు వలె మన కనులకు పరలోకముగా ఉన్నదని మన సొంత మార్గములలో నడిచిన ఎడల మనము కాంతి కిరణాలను విరజిమ్ముటకు బదులుగా ఇతరులను అంధకారమునందు మృంగివేయు వారముగా ఉందుము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు మనలను పరలోకపు స్థలములలో ఉంచి మనము భూమి మీద వెలుగివ్వవలెనని ఎదురు చూచుచున్నాడు. వెలిగించుట ద్వారా ఏలుబడి చేయుట దేవుని యొక్క పరిపాలనా పద్ధతి అయి ఉన్నది. ఇదే మిక్కిలి శ్రేష్టమైన పరిపాలనా పద్ధతి. ఏలుబడి చేయువారు ఆదర్శనీయులుగా ఉండవలెను. ఏలుబడి శక్తి మీద కాదు కాని స్వభావము మీద ఆధారపడి ఉండవలెను. ఒక నిస్వార్థ జీవితము చేయుటకును దేవుని ద్వారా నియమింపబడిన మాదిరి చొప్పున మనము ఏలుబడి చేయుటకును మనకు ఒక ప్రకటన మరియు జ్ఞానోదయము ఆవశ్యకములై ఉన్నవి. ప్రభువైన యేసు మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని మత్తయి సువార్త
5వ అధ్యాయము 16వ వచనము రీతిగా మాట్లాడి ఉన్నారు. మన సత్క్రియల ద్వారా మనము లోకమునకు వెలుగును ఇవ్వవలెనని దేవుడు కోరుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, మహాగణుడైన యెహోవాగా మరియు మహా తేజస్సుతో ప్రకాశించు దేవుడిగా మనకై ఉండి మనలను ఆ విధముగా ప్రకాశింపజేయవలననియే తన ప్రియ కుమారుడిని ఈ భూలోకమునకు పంపియుండెను. కాబట్టి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మన క్రియలను సరిచేసుకొని మన సత్క్రియలను బట్టి ఇతరుల జీవితములను వెలిగించెదము గాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను అనేకులపై వెలుగు ప్రకాశింపజేయుటకు ప్రయోజనపరచుదురు గాక. ఆమేన్. జ్యోతిర్మయుడగు నా తండ్రి యెహోవా జనులకు శ్రేష్టమైన వరములిచ్చును. జ్యోతిర్మయుడగు నా తండ్రి యెహోవా జనులకు శ్రేష్టమైన వరములిచ్చును. ఆత్మవరములతో జ్వలింపజేసి ఆత్మవరములతో జ్వలింపజేసి ఆరిపోయిన దీపము వెలిగించెను. ఆరిపోయిన దీపము వెలిగించెను. మహాగణుడవైన నా యెహోవా మహా తేజస్సుతో ప్రకాశించు దేవా. మహాగణుడవైన నా యెహోవా మహా తేజస్సుతో ప్రకాశించు దేవా. సత్యవంతుడు నా యేసు ప్రభువు, సత్యవంతుడు నా యేసు ప్రభువు. స్తుతి కీర్తనలు పాడి సన్నుతింతును, స్తుతి కీర్తనలు పాడి సన్నుతింతును. తండ్రి పుత్రుని ఎత్తుకొను రీతిగా తండ్రి అయిన దేవుడు నన్నెత్తుకొనెను. తండ్రి పుత్రుని ఎత్తుకొను రీతిగా తండ్రి అయిన దేవుడు నన్నెత్తుకొనెను. అధైర్యము అవిశ్వాసం వచ్చు వేళలో, అధైర్యము అవిశ్వాసం వచ్చు వేళలో ఆదుకొని యేసు నన్ను ఓదార్చెను. ఆదుకొని యేసు నన్ను ఓదార్చెను. మహాగణుడవైన నా యెహోవా మహా తేజస్సుతో ప్రకాశించు దేవా. మహాగణుడవైన నా యెహోవా మహా తేజస్సుతో ప్రకాశించు దేవా. సత్యవంతుడు నా యేసు ప్రభువు, సత్యవంతుడు నా యేసు ప్రభువు. స్తుతి కీర్తనలు పాడి సన్నుతింతును, స్తుతి కీర్తనలు పాడి సన్నుతింతును. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు యెహోవా తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు యెహోవా తన ప్రజల చుట్టూ ఉండును. నా విరోధులు నన్ను చుట్టుముట్టినన్, నా విరోధులు నన్ను చుట్టుముట్టినన్. నా యేసు కృప కోటగా ఉండును, నా యేసు కృప కోటగా ఉండును.
ప్రకాశించు దేవా. సత్యవంతుడు నా యేసు ప్రభువు, సత్యవంతుడు నా యేసు ప్రభువు. స్తుతి కీర్తనలు పాడి సన్నుతింతును, స్తుతి కీర్తనలు పాడి సన్నుతింతును. జ్యోతిర్మయుడగు నా తండ్రి యెహోవా, జనులకు శ్రేష్టమైన వరములిచ్చును. జ్యోతిర్మయుడగు నా తండ్రి యెహోవా, జనులకు శ్రేష్టమైన వరములిచ్చును. ఆత్మవరములతో జ్వలింపజేసి, ఆత్మవరములతో జ్వలింపజేసి, ఆరిపోయిన దీపము వెలిగించెను, ఆరిపోయిన దీపము వెలిగించెను. మహాగణుడవైన నా యెహోవా, మహా తేజస్సుతో ప్రకాశించు దేవా. మహాగణుడవైన నా యెహోవా, మహా తేజస్సుతో ప్రకాశించు దేవా. సత్యవంతుడు నా యేసు ప్రభువు, సత్యవంతుడు నా యేసు ప్రభువు. స్తుతి కీర్తనలు పాడి సన్నుతింతును, స్తుతి కీర్తనలు పాడి సన్నుతింతును. మరణఛాయలో నేను కూర్చుండగా, మృత్యుంజయుడేసు నా వెలుగాయెను. మరణఛాయలో నేను కూర్చుండగా, మృత్యుంజయుడేసు నా వెలుగాయెను. యేసు జీవించుచున్నాడు, జీవించేదన్, యేసు జీవించుచున్నాడు, జీవించేదన్. ఎల్లప్పుడూ సజీవ సాక్షిగా నిలిచేదన్, ఎల్లప్పుడూ సజీవ సాక్షిగా నిలిచేదన్. మహాగణుడవైన నా యెహోవా, మహా తేజస్సుతో ప్రకాశించు దేవా. మహాగణుడవైన నా యెహోవా, మహా తేజస్సుతో ప్రకాశించు దేవా. సత్యవంతుడు నా యేసు ప్రభువు, సత్యవంతుడు నా యేసు ప్రభువు. స్తుతి కీర్తనలు పాడి సన్నుతింతును, స్తుతి కీర్తనలు పాడి సన్నుతింతును. యేసుని దాసులు భక్తులారా, యెహోవాను కీర్తించుడి కృతజ్ఞతతో. యేసుని దాసులు భక్తులారా, యెహోవాను కీర్తించుడి కృతజ్ఞతతో. ఘనత నుండి ప్రభుతో హర్షించెదరు, ఘనత నుండి ప్రభుతో హర్షించెదరు. గగనంలో యేసుని సంధించెదరు, గగనంలో యేసుని సంధించెదరు. మహాగణుడవైన నా యెహోవా, మహా తేజస్సుతో ప్రకాశించు దేవా. మహాగణుడవైన నా యెహోవా, మహా తేజస్సుతో ప్రకాశించు దేవా. సత్యవంతుడు నా యేసు ప్రభువు, సత్యవంతుడు నా యేసు ప్రభువు. స్తుతి కీర్తనలు పాడి సన్నుతింతును, స్తుతి కీర్తనలు పాడి సన్నుతింతును.